హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఒక్కసారి ఈ గోల్డెన్ పొటాటో పకోడా రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటది. ముందుగా అయితే 3 పొటాటోస్‌ని అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పొటాటోస్‌ని అయితే మనం ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పీల్ తీసేది ఉంటది కదా! సో, దాంతో అయితే నీట్‌గా పొటాటో పీల్ పైన తీసేసి 3 పొటాటోస్ ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత 3 పొటాటోస్‌ని అయితే తీసుకొని మనమైతే దీంట్లోకి ఆనియన్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ 3 ఆనియన్స్, 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటినైతే మనము కొబ్బరి తురిమేది ఉంటది కదా! సో, కొబ్బరి తురిమే దాంతో అయితే వీటిని బాగా మనము తురుముకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొటాటోని తీసుకొని కొబ్బరి తురిమే దాంతోన ఇలా కొబ్బరిని తురిమినట్టు మనమైతే ఈ పొటాటోస్‌ని అయితే తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఆనియన్‌ని మనం హాఫ్‌గా కట్ చేసుకొని అదే కొబ్బరి తురిమేది ఉంది కదా! సో, దాంతోనే నేనైతే ఇక్కడ ఇలా స్లైసెస్‌గా ఆనియన్ స్లైసెస్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా పొటాటో, ఆనియన్ అయితే నీట్‌గా ఇలా తురుముకొని పక్కన పెట్టుకుంటాం కదా! సో, ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌ని అయితే చూడండి ఆనియన్ ఎంత నీట్‌గా పొడుగ్గా సన్నగా వచ్చినాయో. ఈ విధంగా ఈ ఇంగ్రీడియెంట్స్ అయితే ఒక బౌల్ తీసుకొని ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఆ బౌల్‌లో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ ఉంటాయి కదా! సో, మనమైతే ఇప్పుడు దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ శనగపిండి కూడా తీసుకొని ఆ వాటర్ కంటెంట్ ఎంతగా పీల్చుకుంటుందో చూసుకొని మనమైతే పిండి ఏసుకోవాలి. నేనక్కడైతే 1 కప్పు పిండి వేసుకున్నాను. ఈ విధంగా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం వంట సోడా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీట్‌గా బాగా కలుపుకోవాలి. దాంట్లో ఉన్న వాటరే సరిపోతాయి. వాటర్ పోసుకోకూడదు. ఈ విధంగా అయితే బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఇక్కడ గోల్డెన్ పొటాటో పకోడా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మంచిగా ఇలా వేసుకోవాలి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీలో ఎంతమందికి ఇలాంటి స్నాక్స్ అంటే ఇష్టం? అంటే పొటాటోతో చేసే స్నాక్స్ మీలో ఎంతమందికి ఇష్టమో ఇష్టమున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే తీసి నెక్స్ట్ టైం కూడా అలానే వేసి అవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వేడివేడిగా మనకైతే గోల్డెన్ పొటాటో పకోడా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలకు కూడా చక్కగా ఇయ్యొచ్చు. చాలా మంచిది. ఈ విధంగా అయితే మనము ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకున్నాక దీనిలోకి టమాటో సాస్ పెట్టుకొని తింటే చాలా యమ్మీగా ఉంటది. చాలా బావుంటది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.